సాహిత్యవేత్తలు మీ అందరి ముందు మా శశికిరణ్మయ్య గారితో వచ్చినారు మాట్లాడే అవకాశం నాకు దొరికింది. ఈరోజు భవానీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో శ్రీమతి గోరకంటి శశికిరణ్మయ్య గారి నీరాట కోసం కవితా సంస్కృతి సభాధ్యక్షత వహిస్తున్న మరియు భవానీ సాహిత్య వేదిక అధ్యక్షులు డాక్టర్ వైరగం ప్రభాకర్ గారు మరియు విశిష్ట అతిథి దాసరి వెంకటరావు గారు, కేంద్ర సాహిత్య గారు, బాబాసాహెబ్ రచయిత అమృత జీవన పురస్కార పెద్దలు శ్రీ దాసరి శ్రీరామ్ గారు మరియు మాటల మాంత్రికుడు వారు మాట్లాడుకుంటే మనకి ఏమీ కీర్తి పురస్కార గ్రహీత శ్రీమాన్ రూపం మరియు ప్రముఖ కాంగ్రెస్ మరియు మరి చాలా చక్కగా, చాలా రమ్యంగా, చాలా అందరినీ కూడా వీణుల వెందుగా మా శశికిరణ్మయ్య గారి పుస్తకాన్ని పరిచయం చేసిన సమీక్షకురాలు ఉపాధ్యాయులు కవయిత్రి అనురాధ గారికి అందరికీ ఆహ్వానించి పేరు పేరున్నారు. నమస్కారాలు. ముఖ్యంగా నేను ఈరోజు ఇక్కడ శశికిరణ్మయ్య మా అమ్మాయి, మా డిపార్ట్మెంట్ వారి ఆమె అధికారిగా నేను ఇక్కడ పాల్పంచుకోవడం నిజంగా నేను చాలా గర్వంగా వేస్తున్నాను. ఎందుకంటే చాలా ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగం మరి చాలా సపరేట్గా ఉంటాం, చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అన్ని డీల్ చేస్తూ ఉంటాం. నిజంగా చెప్పాలంటే మా డిపార్ట్మెంట్లో పుస్తకాలు చదివే వాళ్ళు చాలా అడుగు, రాసే వాళ్ళు ఇంకా అడుగుని చెప్పుకోవచ్చు. అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా దాదాపు 2000 సంవత్సరంలో అంటే 24 సంవత్సరాల క్రితం వారు ఈ పుస్తక పఠనాన్ని మరియు పుస్తకాలు రాసే అలవాటుని కూడా ఇంతటి ఒత్తిడిలో కూడా ఇంకా సజీవంగా నిలుపుకొని ఈరోజు 5వ పుస్తకాన్ని కూడా ఇంత చక్కటి వాతావరణంలో ఆవిష్కరింపచేసే పరిస్థితులలో ఇంకా ఉన్న మా శశికిరణ్మయ్యకి నిజంగా మనందరి తరఫునే కాకుండా మా డిపార్ట్మెంట్ తరఫున ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధులు ఈ సందర్భంలో మేము ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసినా కూడా తప్పనిసరిగా మా అనుమతి తీసుకొని ముందే పరీక్షను తీసుకుని చక్కగా ఆ సందర్భానుసారంగా ఆ చక్కటి భావాలు పలికిస్తూ ఒక కవితను ఆహ్వానితుల ముందు పెట్టి అందరి మనసులు కూడా దోచుకొని వాళ్ళల్లో ఒక ఆ సందర్భానికి సంబంధించి ఆ సమస్యలకు సంబంధించి ఒక ప్రశ్నలు మరియు ఒక ఆలోచన రేకెత్తించే ఒక గొప్ప వ్యక్తి మా శశికిరణ్మయ్య. చాలా సంతోషంగా ఉంది. గతంలో 4 పుస్తకాలు మంచి శీర్షికలు అంతర్బంధం, ఆగమనం, అక్షర దీపాలు, చైతన్య కిరణం ఈ పుస్తకాలు వివరించి ఇప్పుడు ఈ దాకా కోసం అనే కవితా సంస్కృతి వివరిస్తారు. నిజంగా చెప్పాలంటే ప్రేమ కవిత్వం, భావ కవిత్వం చాలా సంక్లిష్టంగా ఉండాలి. చాలా సమస్యలను చూపిస్తూ ఉంటాడు. ఇంకా చాలా ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళు, నేను అంత మార్కెట్ చదవడం బాగా అలవాటు, కాకపోతే కొంచెం మాట్లాడడం చాలా తక్కువే. నేను అనుకుంటాను సమాజంలో ఉన్న సమస్యలను చూపిస్తూ చాలా కొంచెం సంక్లిష్టంగా రాస్తూ వాటిని అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకోవడంగా ఈ భావ కవిత్వం, ఈ ప్రేమ కవిత్వం కూడా అవసరమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన వృత్తి ఏదైనా, ప్రవృత్తి ఏదైనా చివరికి మనుషులందరినీ కూడా ఒక సజీవంగా ఉంచేది ప్రేమ, ఒక స్నేహం. ఇవన్నీ చదవడానికి నిజంగా కూడా మేమంతా కూడా ఒక టీనేజ్లోకి వెళ్ళిపోయి అప్పుడు ఆ కవిత్వాన్ని దాన్ని ఆస్వాదించిన రోజు కూడా గుర్తొచ్చాయి. చాలా బాగుంది. ఎందుకంటే అవసరం కూడా ఒక మనిషి చాలా కఠోరంగా, చాలా కఠినంగా ప్రవర్తించే సమయంలో కూడా ఈ ప్రేమ అనే ఒక సున్నితమైన భావన వారిని ఒక మంచి మార్గంలో కూడా నడిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఒక వృత్తిపరంగా ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో మహిళలు, పిల్లలు, వికలాంగుల, వయోవృద్ధులు అనే శాఖను నేను ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఎన్నో రకాల ప్రేమ వికృతమైపోయింది. అన్ని రకాల ప్రేమ, తల్లిదండ్రులు ప్రేమికుల ప్రేమ అనుకోండి, తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ అనుకోండి, ఏ రకంగా చూసినా కూడా ఆ ప్రేమ అనేది ఒక వికృత
వికృత రూపం దాల్చి ఎన్నో రకాల అరాచకాలు కూడా సృష్టించే పరిస్థితులు మేము డీల్ చేస్తూ ఉన్నాము. అన్ని రకాల చట్టాలను కూడా ఉపయోగిస్తూ కూడా దాన్ని సరిదిద్దే ప్రయత్నంలో ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది. మనం పురోగమిస్తున్నామా తిరోగమిస్తున్నామా? టెక్నాలజీ పెరుగుతుంది, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ ప్రేమ అనే విషయానికి వచ్చేసరికి ఎన్నో రకాల ఇబ్బందులకు కూడా గురవుతూ ఉన్నాము. ప్రేమికులు కూడా ఆ ప్రేమను సున్నితమైనది. ఇందాక మనం ఒక 36 కవితల్లో చూసాం. నిజంగా ఒక హృదయం స్పందించాలని సున్నితంగా ఉండాలి ప్రేమ. కానీ ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఆ ప్రేమ వికృత రూపమే ఎన్నో రకాల ఇబ్బందికర పరిస్థితుల్లో ఎన్నో రకాల కేసులు కూడా మేము డీల్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటి ప్రేమ వికృత రూపంగా దాచకుండా ఒక సున్నితమైన భావజాలంగా మనసును స్పందింపజేసే విధంగా ఉండాలి అంటే చక్కగా తప్పనిసరిగా అందరూ ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ఒక సమావేశాలు ఒక సభలు పెట్టినప్పుడు కూడా ఒకసారి నేను కన్నిటి గురించి చర్చిస్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మళ్ళీ మన దాసరి సేనాధికారి గారు వారి తొలిపత్రులు ఎంతో చక్కగా కూడా విశ్లేషించారు. రమణీయ భావాల సుమాహారం అంటూ విశ్లేషించారు. అలాంటి సున్నితమైన భావాలు అందరికీ ఉంటే తప్పనిసరిగా ఇందాక మనం అనుకున్నట్టుగా ఎవరికి ఇబ్బందికర పరిస్థితులు ఉండబోతుంది. అదేవిధంగా మణిపంతులుగా చెప్పిన మన వైరాగ్య ప్రభాకర్ గారు కూడా భావ కుసుమాల హారం అంటున్నాం. అంటే దాన్ని ఎక్కడైతే మనం అర్థం చేసుకుంటామో ఒక చక్కటి భావంతో దాన్ని మనం విశ్లేషిస్తాము. ఈ రకంగా ఈ పుస్తకాలన్నింటినీ కూడా అందరూ కూడా ఒక మంచి భావనతో ఆస్వాదించాలి. ప్రేమ వికృత రూపమై ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సందర్భంలో అందరం కూడా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి బాలగంగాధర తిలక్ గారి వారి అమృతం కృష్ణ రామలో కూడా చెప్పారు ఒక చోట. నా కవిత్వం అంటే చెప్పారు, నా కవిత్వం కాదొక తత్వం, మరి కాదు మీరనే మనస్తత్వం, కాదు ధనకవాదం సామ్యవాదం, కాదయ్యా అయోమయం జరామయం, గాజు కెరటాల వెన్నెల సముద్రాలు, జాతి పువ్వుల అత్తరి దీపాలు, మంత రోగము మణిస్తంభాలు, నా కవిత చందనశాల సుందర చిత్ర విచిత్రాలు, నా అక్షరాలు కన్నీటి జలులలో కలిసే దయా పారావతాలు, నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లు. అప్పుడే చెప్పారు అక్షరాలు అలాంటివి అని చెప్పి. అలాంటి సందర్భంలో ఆ ప్రేమ, ఈ సున్నితమైన భావాలు వికృత రూపం దాచకుండా అదే స్థాయిలో ఉండేలా అందరూ కూడా మనం బాధ్యత వహించినప్పుడు మా డిపార్ట్మెంట్లో డీల్ చేసిన కేసులన్నీ తగ్గాలని, ప్రేమ అనేది ప్రతి మనిషి అంతరంగంలో కూడా అన్ని రూపాలు, వయోవృద్ధులు తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రేమ పోగొట్టుకొని కూడా మా దగ్గరికి వస్తున్నారు. మా పిల్లలు చూడట్లేదు, ఆడపిల్లలు వస్తున్నారు, అబ్బాయి మోసం చేశారు గురించి, ఇలా రకరకాలుగా జరుగుతుంది. అలాంటప్పుడు ఈ ప్రేమ అనే దాన్ని మనం చక్కగా ఆ మనసులో ధర్మీక చేసే విధంగా ఉండాలని ఆశిస్తూ ఒక మంచి పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరింపజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మన శక్తి గారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అవకాశం కల్పించిన మనస్ఫూర్తిగా